నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ. శ్రీ సత్య సాయిబాబాకు ప్రధాని మోడీ నివాళులు. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం. 25న ధ్వజారోహణం. ముంచుకొస్తున్న మరో అల్పపీడనం. ఏపీకి వానగండం. ఖరారైన రాష్ట్రపతి తిరుపతి తిరుమల పర్యటన. 2 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము. వేడుకగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో తరిస్తున్న భక్తులు. మహిళలను శక్తిమంతులను చేయాలన్న లక్ష్యంతో కుప్పంపై సీఎం సతీమణి ఫోకస్. 4 రోజుల పాటు కుప్పంలో బస చేయనున్న నారా భువనేశ్వరి. ముత్యపు పందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ అమ్మవారు భక్తులకు దర్శనం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలమేలుమంగకు ప్రీతిపాత్రమైనది. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రీతికలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు అయింది. నవంబర్ 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాకు రానున్నారు. నవంబర్ 20, 21 2 రోజుల పాటు ఆమె తిరుపతి పర్యటనలో ఉండనున్నారు. ఢిల్లీ నుంచి నవంబర్ 20న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 గంటల 15 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 3 గంటల 55 నిమిషాల నుంచి 4:30 గంటల మధ్య తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. రాత్రికి ద్రౌపది ముర్ము అక్కడ బస చేయనున్నారు. నవంబర్ 21వ తేదీ ఉదయం 9:30 గంటలకు శ్రీ వరాహస్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 10 గంటల 50 నిమిషాలకు తిరుమల నుంచి బయలుదేరి ఉదయం 11 గంటల 50 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు పయనమవుతారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు 25 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అక్టోబర్ 28న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయటానికి వీలుగా కాంప్లెక్స్ నిర్మాణానికి, అలాగే సామూహిక వివాహాల నిర్వహణకు అనువుగా పెద్ద హాలు నిర్మించేందుకు 25 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. దీనిపై ఈ నెల 10వ తేదీన టీటీడీ ఈవో ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాశారు. సంబంధిత నిర్మాణాలు దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి చేపట్టేలా ఆదేశించాలని, నిధులను విడుదల వారీగా విడుదల చేయటానికి అనుమతి ఇవ్వాలని ఈవో లేఖలో కోరారు. పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయటానికి టీటీడీ ఈవోకు అనుమతి ఇవ్వడంతో పాటు
సంబంధిత పనులను టెండర్లు పిలిచి చేపట్టాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. త్వరలో ఈ నిర్మాణ పనులను చేపడతామని కాణిపాక ఆలయ ఈవో పెంచెల కిషోర్ తెలిపారు. నిధులు రావటానికి కృషి చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్కు ఆలయ చైర్మన్ మణినాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక క్షోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఇవాల్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ పుట్టపర్తికి వచ్చారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 రూపాయల నాణ్యం స్టాంప్ విడుదల చేశారు ప్రధాని మోడీ. పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని సత్యసాయిబాబా మహాసమాధికి చేరుకున్నారు. అక్కడ సత్యసాయిబాబాకు నివాళులర్పించారు. తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా జీవితం, బోధలను స్మరిస్తూ మోదీ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు చలి గజగజ వణికిస్తుంటే మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా మంగళవారం ఉదయం నుంచి తిరుమల, తిరుచానూరులో భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నవంబర్ 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కూడా దాటడం లేదు. అల్లూరి జిల్లా మినుములూరులో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 7.3, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పాడేరులో ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతున్నాయి. తిరుపతి నగరాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ ఐలాండ్స్ ఏర్పాటు చేస్తే అవి నిరుపయోగంగా మారాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు భక్తులు వివిధ ప్రదేశాల నుండి తిరుపతికి విచ్చేస్తుంటారు. తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి పలు ప్రధాన కూడలలో ట్రాఫిక్ ఐలాండ్స్ను ఏర్పాటు చేశారు. అయితే అవి కాస్త నేడు పోలీస్ సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారి కొద్దిమందికి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయి. ప్రధానంగా వేసవికాలం, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా గొప్ప ఉద్దేశంతో అర్బన్ జిల్లా ఎస్పీ ఐలాండ్స్ ఏర్పాటు చేస్తే వాటిని వినియోగించుకోకపోవటం బాధాకరం. ప్రజాధనంతో ఐలాండ్స్ను కొనుగోలు చేసి పలు సెంటర్లలో ఏర్పాటు చేసినప్పటికీ బూడిదలో పోసిన పన్నీరులా ప్రజలు కట్టిన ట్యాక్సులు మారిపోయిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమానికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇంతలో ధర్మధ్వజానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. రామాలయ శిఖరంపై ఎగురుతున్న జెండా ఎలా ఉంటుందోనని అందరూ ఆలోచిస్తున్నారు. జెండా రంగు నుండి దానిపై ఉండే చిహ్నాల వరకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని యావత్ దేశంలోని రామభక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామాలయం ధర్మధ్వజం ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. దాని రంగు కాషాయ రంగులో ఉంటుంది. కుంకుమ పువ్వును జ్వాల, కాంతి, త్యాగం, తపస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇది శాశ్వత సాంప్రదాయాన్ని కూడా సూచిస్తుంది. జెండా కాషాయ రంగులో ఉంటుంది. దానిపై సూర్య భగవానుడి ప్రతిమను చిత్రీకరించారని తెలుస్తోంది. దానిపై ఓం చిహ్నం కూడా చెక్కబడి ఉంటుంది. ఇది కోవిదార్ అని పిలువబడే ఒక విలక్షణమైన చెట్టు గుర్తును కలిగి ఉంటుంది. అయోధ్యలో జరిగే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానించబడిన అతిథులలో దాదాపు 3000 మంది అయోధ్య జిల్లా నుండి మాత్రమే ఉన్నారని, మిగిలిన అతిథులు ఉత్తరప్రదేశ్లోని ఇతర జిల్లాల నుండి ఆహ్వానించబడ్డారని చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అయోధ్య సాంస్కృతిక వారసత్వానికి, భారతీయ విశ్వాసం, ప్రపంచ ప్రభావానికి చిహ్నంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ ఆలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమం కేవలం మత విశ్వాసం, వేడుక మాత్రమే కాదు, భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం,
రాజవంశ గర్వం, శాశ్వత విలువల ప్రత్యేకమైన సంగమం. ఇది అయోధ్య భూమి నుండి దేశవ్యాప్తంగా కొత్త ప్రేరణను వ్యాపింపజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం అత్యంత బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. తిరుపతి బైరాగిపట్టణ సమీపంలోని గిరిజన భవన్, షాదీ మహల్ మరియు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ పాఠశాలలో సుమారు 190 మంది అమ్మాయిలు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకుంటూ అక్కడే వసతి చేస్తుంటారు. రాయలసీమ ప్రాంతం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి గిరిజనులకు సంబంధించిన పిల్లలు విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి ఎటువంటి ఆకతాయిలు, అరాచక శక్తులు లోనికి అనుమతించకుండా నేరాలను నియంత్రించడానికి, పిల్లల యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అవి కాస్త నేడు నిరుపయోగంగా తయారైపోయి విద్యార్థుల రక్షణకు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. సమీపంలో నిత్యం గిరిజన భవన్లో ట్రైబల్ కులానికి చెందిన నాయకులు, అధికారులు మీటింగ్లు, సమావేశాలు పెట్టుకుంటుంటారు. పక్కనే ఉన్న గిరిజనుల బాలికల పాఠశాల యొక్క పర్యవేక్షణను పరీక్షించకపోవటం అత్యంత బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల బాలికలపై చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా లైంగిక వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవటం, వాటి పర్యవేక్షణను పరిశీలించాల్సిన ఉపాధ్యాయులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నించే నాదుడు లేకపోవటంతో నిఘా నేత్రాల పర్యవేక్షణ గాలిలో దీపములా మారిపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరీక్షించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ను విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. భారతదేశ మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, ఏఐసిసి అధ్యక్షురాలు ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కేక్ను కట్ చేసి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని, భారతదేశంలో అనేక సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని, మహిళ, స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు తిరుపతి జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ రోజు ఇందిరాగాంధీ గారు అనేక సంస్కరణలు తీసుకురావడం చాలా గొప్ప పరిణామం. ఆమె గరీబీ హఠావో మరియు పేదలకి కూడు గుడ్డ అనే నినాదంతో ఎన్నో సంస్కరణలు, భూ చట్టాలు అయితేమి, 14 బ్యాంకులు జాతీయకరణం అయితే ఏమి, మరియు పోఖ్రాన్ లో అణు న్యూక్లియర్ పరీక్షించడం అయితే ఇంకా ఎన్నో సంస్కరణలు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ విడగొట్టే యుద్ధంలో కూడా ముఖ్య భూమిక పోషించి ఈ రోజు గొప్ప విజయాన్ని అందించిన మన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. జై కాంగ్రెస్. ఈరోజు భారతదేశ ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, ఎన్ఎస్సీ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకు ఘన నివాళి అర్పించడం జరిగింది. మొట్టమొదటిగా ఒక మహిళా ప్రధానమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశం ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాన్ని చూసుకొని ఆమె ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పేదరికాన్ని పారదోలడమే లక్ష్యంగా తీసుకొని కుల మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నటువంటి మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు.
అటువంటి మహోన్నతమైనటువంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆధ్వర్యంలో వాళ్ళు ఈ దేశానికి సేవలు అందించారు. వారి కుటుంబాల్లో ప్రాణ త్యాగం చేశారు. అందువల్లే ఈరోజు ఈ దేశము ఇంత మహోన్నతమైనటువంటి స్థితికి, ఇంత అభివృద్ధికి చెందుతుందంటే అది వారేసినటువంటి రోడ్లే కావచ్చు, వారేసినటువంటి బాటలే. దీనికి నిదర్శనమే ఈ రోజు మనం బతుకుతున్నటువంటి తీరు. ఈ రోజు దానికి నిదర్శనమే ఈ రోజు మనము వాడుతున్నటువంటి ప్రతి ఒక్క వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు భూములు పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా భూములు పెట్టుకున్నారంటే అది ఆమె ఇచ్చినటువంటి సెలవు. ఈరోజు అందరూ మంచి బట్ట కడుతున్నామంటే వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి నిర్ణయాలు. కాబట్టి ఈరోజు ఆమెకి ఈరోజు ఘననివ్వాలి మా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా తర్వాత తిరుపతి జిల్లా మరియు సిటీ కాంగ్రెస్ తరఫున ఇక్కడ అందరూ చేరి ఇవ్వడం, ఘననివ్వాలి అర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధికి పాటుపడే పార్టీ వైకాపా అని, శవ రాజకీయాలు చేయాల్సిన దుస్థితి తమకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు, వైకాపా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కూటమి ప్రభుత్వానికి చెందిన కొద్దిమంది నాయకులు ఉద్దేశపూర్వకంగానే ముత్యాలరెడ్డిపల్లి సమీపంలోని శ్మశానాన్ని వైకాపా నాయకులు భూ ఆక్రమణలు చేశారని, తమపై నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. శ్మశానాలతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి తమకు లేదని, అంత కింద స్థాయికి తాము దిగజారలేదని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వ నాయకులే దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు తమ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు. ఒక పత్రిక దీన్ని ప్రచురిస్తే స్థానికంగా మేము కార్పొరేటర్లుగా దీన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే దీని మీద అప్పటి కమిషనర్ గారు ఇప్పటి కమిషనర్ గారు ఒకరే దీని మీద స్పందించి మున్సిపల్ అధికారులని అక్కడికి పంపించి మున్సిపల్ జేసీబీ, ఇది మున్సిపల్ జేసీబీ, మున్సిపల్ అధికారులే దగ్గరుండి ఆ తిన్నెలన్నీ కూడా డెమాలిష్ చేసి స్ట్రెంచ్ తీశారు. ఆ కబ్జాదారుల్ని అక్కడి నుంచి తరివేసి శ్మశానాన్ని కాపాడడం జరిగింది. దీనికంతా కూడా గాడి కొట్టడం జరిగింది. సాక్షాత్తు ఎవిడెన్స్ ఇది. అప్పుడు అబ్జెక్ట్ చేశారు అంటున్నారు. అప్పుడు అబ్జెక్ట్ చేసింది వైసీపీనా? కాదు. అప్పుడు లోకల్ ప్రజలే అబ్జెక్ట్ చేశారు, ఇప్పుడు లోకల్ పబ్లిక్కి అబ్జెక్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం. మేము కూడా అక్కడ ప్రజల్లో, మేము కూడా పబ్లిక్ అండి. అక్కడ కూడా మేము బయట నుంచి వచ్చే మీకు ఇక్కడ చేయట్లేదు. ఎమార్పల్లిలో మేము కూడా నివసిస్తున్నాం. 100 ఏళ్ల చరిత్ర గల బరియల్ గ్రౌండ్కి డాక్యుమెంట్స్ తెమ్మంటారు. డాక్యుమెంట్స్ తేడానికి అదేమన్నా మా ప్రైవేట్ ప్రాపర్టీ అండి? మీలా మేము కబ్జా చేసుకున్నాం, ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర ఎందుకు ఉంటాయండి? బరియల్ గ్రౌండ్కి, ఏ బరియల్ గ్రౌండ్కి తిరుపతిలో డాక్యుమెంట్ అనేది లేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్, పబ్లిక్ యూసేజ్ ల్యాండ్. పబ్లిక్ వాడుతున్న దాన్ని గవర్నమెంట్ కొన్ని ఇయర్స్ టుగెదర్ వాడే ల్యాండ్ని స్లోగా వాళ్ళు దాన్ని మెన్షన్ చేయాలి. అది మా పని కాదు. రోడ్డు ఉంటుంది, రోడ్డు మా దగ్గర డాక్యుమెంట్ ఉండవండి. డ్రైన్స్కి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. అది డ్రైను, అది రోడ్డు ఆక్యుపై అవుతుందని కంప్లైంట్ ఇస్తాం. అలాగే బరియల్ గ్రౌండ్ కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. ఇవేవి మేము ఆక్యుపై చేసినవి కాదు. మా దగ్గర మీలాగా డాక్యుమెంట్స్ పెట్టుకోలేము మేము. అవన్నీ పబ్లిక్ గవర్నమెంట్ ప్రాపర్టీస్కి మేము ఎందుకు డాక్యుమెంట్స్ ఇస్తాము? మా దగ్గర లేవు. డిజిటల్ అరెస్ట్ ముసుగులో మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ కేటగాళ్లను అరెస్టు చేయడం జరిగిందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చైన్ స్నాచింగ్కి పాల్పడిన వారిని గుర్తించడం జరిగిందని, ఒకరిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ముఠా వచ్చి మొదట మోటార్ వెహికల్ దొంగతనం చేసి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. ఇటీవల తిరుపతిలో వరుసగా 5 చైన్ స్నాచింగ్ జరిగాయని అన్నారు. వివిధ ప్రదేశాలను వచ్చే యాత్రికులు ఎప్పటికప్పుడు రైల్వే స్టేషన్, బస్టాండ్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. దూర ప్రాంతాలు ప్రయాణం చేసే సమయంలో బంగారు ఆభరణాలు ధరించడం వంటివి శ్రేష్టం కాదని పేర్కొన్నారు. ఎవరైతే రిటైర్డ్ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఆర్థికంగా బాగా ఉండి వారి పిల్లలు ఉద్యోగాల్లో కానీ లేదా అమెరికాలో ఇలా విధంగా విదేశాల్లో చదువుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ ఈ ఆస్తులు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా సేకరించి నీకు అక్కడ ఉంది ఆస్తి, నీ బాబు అక్కడ చదువుతున్నాడు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి నమ్మించే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయవుంచి ఏదైనా ఇలాంటి కాల్స్ కానీ ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ లేదా ఇంకా ప్రలోభపెట్టే విషయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అనవసరమైన అటెండ్ అవ్వకుండా ఇమ్మీడియట్గా
టోల్ ఫ్రీ నెంబర్కి 1093 ఆర్ 112 తెలియజేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కేసులో ఇంకా మిగతా వాళ్ళు కూడా పూర్తిగా విచారించి ఈ మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తిని తర్వాత ఇంకా ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్ని పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులో ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత డిఎస్పీ తిరుపతి అండ్ డిఎస్పీ ఇన్స్పెక్టర్ ఈస్ట్ అండ్ టీమ్ ఆల్మోస్ట్ వీళ్ళు హైదరాబాదు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురావడం ఇన్వెస్టిగేట్ చేయడం చేశారు. వారిని కూడా అభినందించడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ లైబ్రరీ 14వ అంతర్జాతీయ కాలిబర్ 2025 సదస్సు ఘనంగా ముగిసింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో 3 రోజుల పాటు ఘనంగా కాలిబర్ 2025 సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2047 సంవత్సరానికి భారతదేశంలో గ్రంథాలయాలు ఏ విధంగా ఉండాలి అనే అంశంపై 3 రోజుల పాటు సెమినార్లు నిర్వహించడం జరిగిందని, పాల్గొన్న విద్యార్థులకు మేధావి సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యువతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి గ్రంథాలయాలను మరింత చేరుకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన 2వ విడత సన్నిధిలో రైతు ఖాతాల్లో జమ చేసినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నామో అదే మాట వాళ్ళ దగ్గర నుండి కూడా 99% ప్రయత్నం చేసి ఇప్పించే బాధ్యత మా అందరి పైన కూడా ఉంది. ₹1 అడ్డగొట్టలేక అన్ని వాళ్ళ కారణాల వల్ల జరిగినా కూడా ప్రభుత్వం ఇటు రైతుల్ని అటు ఇండస్ట్రీ వాళ్ళని కాపాడుకునే సందర్భం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అవసరం సందర్భంలో రాదని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ అనే ఈ కార్యక్రమాన్ని గడిచిన ఎలక్షన్ సమయంలో ఏదైతే తెలుగుదేశం ఉమ్మడి పార్టీ ఆ రోజు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామో అందులో భాగంగా ఇది 2వ విడత. పోయినసారి 7,000 రూపాయలు ఇచ్చాము, మరి ఈ రోజు 7,000 రూపాయలు. సో 13 రూపాయలు ఉన్న అంటే 13,000 రూపాయలు ఉన్న ఈ స్కీమ్ ని 20,000 రూపాయలకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. అందులో ఈసారి కూటమి ప్రభుత్వం అటు పైన కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక రైతులే కాదు మీరు కానీ రైతులుగా అందరూ కూడా అంత ఎంతో బాగా విజ్ఞానంతో తెలుసుకొని ఉంటారు. రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు కూడా నారా లోకేష్ గారు అయితే దేశ విదేశాలు పర్యటించి అక్కడ వారిని తీసుకున్న ఇటు వైజాగ్ ని పెద్ద ఎత్తున నిన్న చూస్తే 13,50,000 కోట్ల పెట్టుబడి భారతదేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రం వైజాగ్ రావడం అంటే దట్ ఈస్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 25 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కాణిపాకం దేవస్థానానికి కేటాయించడం జరిగిందని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచెల కిషోర్ తెలిపారు. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి టీటీడీ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి చైర్మన్ గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు మన కాణిపాకం విజిట్ చేసినప్పుడు మా రిక్వెస్ట్కి స్పందించి వారు మాకు ఒక ప్రామిస్ చేశారు. ఇక్కడ పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్ మరియు ఒక కళ్యాణ మండపం, సామూహిక కళ్యాణ మండపం ఇక్కడ ఆల్రెడీ ప్రసిద్ధి కాబట్టి ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉన్నారో లేకపోతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వినాయక స్వామి దగ్గర సామూహిక వివాహం చేసుకోవడం అనేది ఇప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అది క్రమేణా తగ్గుతుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్పందించి సో దానికి అనుకూలంగా బోర్డు నిర్ణయం తీసుకునేలాగా 25 కోట్లు మనకి శాంక్షన్ చేశారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు, అదేవిధంగా కాబోయే చైర్మన్ గారు కూడా మేము ఒకసారి వెళ్ళి కలిసాం. నాయుడు గారిని, చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చామన్నమాట. సో కంటిన్యూస్గా సార్ని రిక్వెస్ట్ చేయడంలో ఆయన కూడా స్పందించి ఇక్కడ ఉన్న అవసరాల మేరకు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది.
సో మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్సెప్షియో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు సార్ని కూడా కలిసి మనకున్న అవసరాలని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టీటీడీ పాలక మండలి మొత్తం కూడా కాణిపాక దేవస్థానంలో ఈ 2 ఎమ్యూనిటీస్, ఒకటి పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్, అదేవిధంగా సామూహిక కళ్యాణ లోకాలు 25 కోట్లతో నిర్మించడానికి అనుమతించి వారందరికీ కూడా చైర్మన్ గారికి, పాలక మండలికి, టీటీడీఓ గారికి, అదేవిధంగా దీన్ని కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే చైర్పర్సన్ కాబట్టి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సమాజం గౌరవించబడుతుందని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆచార్యులు, యువశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు తహసూని బేగం పేర్కొన్నారు. తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పౌర గ్రంథాలయ శాఖ, చిత్తూరు గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను వారం రోజులుగా అత్యంత వేడుకగా పిల్లల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పుస్తకం ఒక హస్తభూషణం అని, పుస్తక పఠనం చేయడం ద్వారా సమాజంలో ఉన్నత పౌరులుగా గుర్తించబడతారని చెప్పుకొచ్చారు. రోజులో గంటసేపు పుస్తకాన్ని చదవటం ద్వారా మేధోశక్తిని పెంపొందించుకోవచ్చని, తద్వారా అనేక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులుగా నిలిచేందుకు దోహదపడతాయని తెలిపారు. గ్రంథాలయం ఒక జ్ఞాన భండాకారమని, లైబ్రరీ దేవాలయంతో సమానమని చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ శాఖ గ్రంథాలయాలలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పిల్లలు, పెద్దలు అంటూ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విచ్చేసి పుస్తకాలు చదవటం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు బుక్స్ ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. అంతకుముందు ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం అంటే గ్రంథాలయ వారోత్సవాల్లో ఈ మహిళా దినోత్సవం ఒకటి, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి గారిని గుర్తు చేసుకోవడం ఒకటి. భారత స్వాతంత్ర పోరాటంలో మొదటి మహిళా వీర వనితగా మనము ఝాన్సీ లక్ష్మీబాయిని చెప్పచ్చు. 1857 మీరు సోషల్ చదువుంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దత్తత నిషేధ చట్టంను ఆమె వ్యతిరేకిస్తూ తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఎంతగానో పోరాటం చేసినటువంటి ధీర వనితగా మనం చెప్పచ్చు. బ్రిటిష్ వారికి సింహస్వప్నంగా నిలిచినటువంటి ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె ధైర్యం, సైనిక నైపుణ్యం భారతీయ మహిళా శక్తికి, దేశభక్తికి నిదర్శనంగా మనం చెప్పచ్చు. ఈ విధంగా అనేక మంది, సరోజినీ నాయుడు కావచ్చు, కస్తూరిబా గాంధీ కావచ్చు, దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు, చాలామంది కూడా స్వాతంత్ర పోరాటంలో తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నెరవేర్చినటువంటి వనితలుగా, మహిళలుగా మనకు కనిపిస్తారు. స్వామి వివేకానంద ఏమన్నారంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు, కానీ మనీ ఈజ్ పవర్ అని ఎక్కడ అనలేదు, అవునా కదా? సో ఈ జ్ఞాన భాండాగారము ఈ గ్రంథాలయంలో ఉంటుంది. సో గ్రంథాలయాన్ని దేవాలయంగా భావించినప్పుడే వీళ్ళంతా కూడా పిహెచ్డీలు, డాక్టర్లు అయ్యారు. సో ఎవరైతే గ్రంథాలయాన్ని దేవాలయంగా భావించి, ఎవరైతే రెగ్యులర్గా గ్రంథాలయానికి రావడం, ఎలా అయితే మనము శనివారము, సోమవారము ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుడికి వెళ్తాం కదా, అలాగే ప్రతిరోజు దేవుని మొక్కుకుంటాం కదా, అలాగే గ్రంథాలయానికి రావడం అనేది కూడా ఎవరైతే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారో వాళ్ళు నంబర్ 1గా సమాజంలో ఎదుగుతారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ వర్ధంతి కార్యక్రమం బుధవారం చిత్తూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బలిజ సేవా సంఘం నాయకులు నిర్వహించారు. దివంగత డిఏ సత్యప్రభ, డికే ఆదిశేషులు నాయుడు చిత్తూరు అభివృద్ధికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఓఎం రామదాసు దుర్గమ్మ, దేవస్థానం మాజీ చైర్మన్ వికే విశ్వనాథ్, కార్పొరేటర్ కోలాటం రెడ్డిగుంట కిషోర్, పలువురు బలిజ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సు రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. బుధవారం చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిత్తూరులోని కట్టమంచి, మంగసముద్రం మార్కెట్ యార్డుల అభివృద్ధి, కట్టమంచి మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మాంసం, కూరగాయలు, పూలు, పండ్లు అన్ని విక్రయాలు ఇక్కడ నుండే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ యార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రైతులకు, సంస్థకు లాభదాయకంగా మార్చాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనురాధ,
డైరెక్టర్లు మేయర్ ఎస్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన బుధవారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా పలుచోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, ఇందుకు ప్రజలు సహకరించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కావటం వలన ఇక్కడికి విచ్చేసే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మొత్తం 52 టాయిలెట్లను 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. వాటి నిర్వహణ బాధ్యతలను సులభ ఇంటర్నేషనల్ సంస్థ, మరికొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో మరుగుదొడ్లు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలో ఎక్కడా కూడా బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు, భక్తుల సౌకర్యార్థం మరిన్ని మరుగుదొడ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, రెవెన్యూ ఆఫీసర్ రవి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డిఈ రాజు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కార్వేటి నగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కార్వేటి నగరం పూర్వ విద్యార్థి ఆర్సి కృష్ణ స్వామి రాజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా తన ముఖ్యమైన సందేశాన్ని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అందజేశారు. పుస్తకం అంటే హస్తభూషణం అన్నారు. పుస్తకాల పఠనం ద్వారా మానసిక ప్రశాంతత, అలాగే జ్ఞాన సంపద పెరుగుతుందని ఆయన విద్యార్థులకు వివరించారు. పుస్తక పఠనాన్ని విద్యార్థుల్లో పెంచవలసిన అవసరాన్ని ఆయన సందర్భంగా ఉదాహరించారు. పుస్తక జ్ఞానం విద్యార్థి దశలో ఎవరైతే చక్కగా ఆకలింపు చేసుకుంటారో అలాంటి విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగడమే కాకుండా సమాజాన్ని తీర్చిదిద్దడంలో ప్రధాన భూమికను నిర్వహిస్తారని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించవలసిన అవసరము ఎంతైనా ఉందని ఆయన అన్నారు. భారతదేశ స్వతంత్ర పిపాసాకు దేశంలోనే గ్రంథాలయ ఉద్యమము గతంలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయ సందర్శనం ద్వారా, పుస్తక పఠనం ద్వారా తమ మేధో సంపత్తిని పెంపొందించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగర ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విజిల్ రెడ్డి, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. తిరుపతిలోని గాంధీ భవన్ ట్రస్ట్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి నాదముని రెడ్డి 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, తమిళనాడు నుంచి ఏపీ విడిపోయిన తర్వాత కర్నూలుకి ఒకసారి మరియు హైదరాబాద్కి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా రెడ్డివారి నాదముని రెడ్డి రాష్ట్రానికి అనేక సేవలు అందించారని ఆయన జయంతిని పురస్కరించుకొని అలిపిరి మార్గంలోని గాంధీ ట్రస్ట్ భవనం ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ మణి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మరియు తిరుపతిలోని గాంధీ ట్రస్ట్ భవన్కు అనేక సేవా కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిరంతరం స్థానిక గ్రామ దేవతలను కొలుస్తూ ఆలయ అర్చకులుగా హిందూ ధర్మాన్ని పరిశీలిస్తున్న మాతృమూర్తులందరి భాగస్వామ్యంతో
తిరుపతి మహాక్షేత్రంలోని శ్రీ శక్తిపీఠం వారి సౌజన్యంతో పూజ్య శ్రీ 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 రమ్య మాతాజీ వారి దివ్య భక్తాదులందరూ విచ్చేసి మాతాజీ ఆశీస్సులు పొందగలరని ఆకాంక్షించారు. ఆశీస్సులతో 2 రోజుల పాటు ప్రవచనము మరియు శిక్షణా తరగతులు నిర్వహించబడునని హిందూ ధర్మ ప్రదర్శన ట్రస్ట్ ఓ ప్రకటనలో ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భక్తాదులందరూ విచ్చేసి మాతాజీ ఆశీస్సులు పొందగలరని ఆకాంక్షించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,490 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,60,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 165 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ. శ్రీ సత్య సాయిబాబాకు ప్రధాని మోడీ నివాళులు. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం. 25న ధ్వజారోహణం. ముంచుకొస్తున్న మరో అల్పపీడనం. ఏపీకి వానగండం. ఖరారైన రాష్ట్రపతి తిరుపతి తిరుమల పర్యటన. 2 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము. వేడుకగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో తరిస్తున్న భక్తులు. మహిళలను శక్తిమంతులను చేయాలన్న లక్ష్యంతో కుప్పంపై సీఎం సతీమణి ఫోకస్. 4 రోజుల పాటు కుప్పంలో బస చేయనున్న నారా భువనేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.